బ్యాక్ టు న్యూస్. పెద్ద నోట్లను రద్దు చేయడంతో చాలా మంది బంగారం వైపు మళ్లారు. గోల్డ్ కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. దీంతో జ్యువెలరీ షాపులపై నిఘా పెట్టిన ప్రభుత్వ శాఖలు కొన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ట్యాక్స్ అధికారుల దాడులతో బంగారం షాపు యజమానులు ఏమంటున్నారు? రవి, యామిని, మొత్తంగా బ్లాక్ మనీని అరికట్టేందుకు పెద్ద నోట్లను బ్యాన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఐటీ దాడులతో నల్ల కుబేరులో దడ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించింది నిన్న. ఆ దాడులు కూడా ప్రధానంగా హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయి. బాహుబలి సినిమా ప్రొడ్యూసర్లు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసినటువంటి ఐటీ అధికారులు ఆ తర్వాత అమీర్పేట్, పంజాగుట్టలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులపైన దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మనం అమీర్పేట్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఎక్కువ స్థాయిలో జ్యువెలరీ షాపులన్నీ కూడా ఉంటాయి. అయితే నిన్న 3 గంటలకు బాహుబలి ప్రొడ్యూసర్లలో దాడులు నిర్వహించినటువంటి ఐటీ అధికారులు ఆ తర్వాత వెంటనే గంట గ్యాప్లోనే అమీర్పేట్, పంజాగుట్టలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్ల పైన రైడ్ నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతానికి మొత్తంగా సిటీలో ఉన్నటువంటి బేగం బజార్, సుల్తాన్ బజార్ లాంటి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్లో కూడా రైడ్స్ కొనసాగించారు. అయితే ప్రధానంగా ఈరోజు ఎప్పుడైతే పెద్ద నోట్లను బ్యాన్ చేశారో ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా కూడా వైట్ చేసుకోవడానికి ఏకైన అస్త్రంగా జ్యువెలరీ కొనడం ప్రారంభించారు. ఎవరైతే నల్ల కుబేర్లు కానీ లేకపోతే బడా వ్యాపారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా కూడా వైట్ చేసుకునేందుకు జ్యువెలరీ షాప్లను సంప్రదించారు. వాటితో జ్యువెలరీని కానీ లేకపోతే బంగారు బిస్కెట్లను కొనడం ప్రారంభించారు. దీనిపైన కన్నేసినటువంటి ఐటీ అధికారులు మొత్తంగా జ్యువెలరీ షాప్లను ప్రధానంగా చూసి వాటిపైనే రైడ్స్ కొనసాగించారు. అయితే జ్యువెలరీ షాప్స్ కూడా అందుకు తగినట్టుగా 500, 1000 రూపాయలను కూడా మేము స్వీకరిస్తాం, పాత నోట్లు ఏవైతే ఉన్నాయో 500, 1000 తీసుకొని మేము జ్యువెలరీ కొనుగోలు చేస్తామని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా మొబైల్స్కు కూడా SMS-లు చేరవేశారు. దీంతో బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళంతా కూడా జ్యువెలరీ షాప్లను సంప్రదించే పనిలో పడ్డారు. అయితే ప్రధానంగా నిన్న ఐటీ దాడులు నిర్వహించినటువంటి జ్యువెలరీ షాప్స్లో కూడా దాదాపు 14 జ్యువెలరీ షాప్స్లకు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత ఈ వారం లోపల నిర్వహించినటువంటి ఏవైతే వ్యాపార లావాదేవీలు ఉన్నాయో వాటన్నిటి రిపోర్ట్స్ అన్ని కూడా 24 గంటల్లో తమకు సమర్పించాలని చెప్పేసి ఐటీ శాఖ నివేదించింది. అయితే నిన్న కొన్ని ప్రాంతాల్లోనే జ్యువెలరీ షాపుల్లో రైడ్ చేసినటువంటి ఐటీ అధికారులు మరి ఈరోజు సిటీ వ్యాప్తంగా దాడులను కొనసాగిస్తారా లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఈ రైడ్స్ను కొనసాగిస్తారా అనేది కూడా మనం ప్రధానంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా జ్యువెలరీ షాపుల్లో కూడా ప్రస్తుతం 22 క్యారెట్స్ 31,000 లేకపోతే 24 క్యారెట్స్ 33,000గా ఉన్నటువంటి గోల్డ్ను 50,000కు కూడా అమ్మేసినట్టుగా తెలుస్తుంది. అయితే 50,000 తులం అంటే 10 గ్రామ్స్ గోల్డ్ అయినప్పటికీ కూడా వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేశారు అంటే ఏ మేరకు బ్లాక్ మార్కెట్ నడుస్తుంది లేకపోతే బ్లాక్ దందా వైట్గా మారుతుందో మనం చూసుకోవచ్చు. మరి ప్రధానంగా 50,000 కంటే ఎక్కువ తులం ఉన్నప్పటికీ కూడా జ్యువెలరీ కొనుగోలు చేస్తున్నారు అంటేనే పరిస్థితి అర్థమవుతుంది. మరి నిన్నటిదాకా జ్యువెలరీ షాపులపైనే రైడ్ చేసినటువంటి ఐటీ అధికారులు మరి ఈరోజు ఇతరత్ర కార్యాలయాలు కానీ లేకపోతే బడా వ్యాపారుల ఇళ్లపై కూడా సోదాలు చేస్తారనేటువంటిది ఈరోజు గుబులు రేపుతోంది. నిన్న మొదలైనటువంటి రైడ్స్తో మొత్తంగా ప్రకంపనలు పుట్టాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దేశవ్యాప్తంగా చెన్నై, హైదరాబాద్ నగరాల్లో జరిగినటువంటి ఈ దాడుల్లో మరి ఈరోజు ఐటీ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారా, అదేవిధంగా హైదరాబాద్లో నిర్వహిస్తే ఎలాంటి కార్యాలయాలు, ఎలాంటి సంస్థలు లేకపోతే ఎలాంటి షాప్స్ల్లో రైడ్స్ నిర్వహిస్తారో మరి చూసుకోవాల్సిందే. మొత్తంగా నల్ల కుబేరుల్లో ఈరోజు ఒక దడ పుట్టిందనే చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఎప్పుడెప్పుడు రైడ్స్ మాపై జరుగుతుందా అని చెప్పేసి నల్ల కుబేర్లంతా కూడా తమ బ్లాక్ మనీని సరిదేసే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఆమె రైట్ రవి, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి NTV. మరి